ఆల్ ద బెస్ట్ చేయండి. డోంట్ బి ఇన్ హరీ, ప్యానిక్ ఉండదు. ఈడీఎంఎస్ నోట్ చేసుకున్నారా లేదా? రెడీ టు మూవ్. ఈడీఎంఎస్ నోట్ ఈడీఎంఎస్ నోట్ చేసుకున్నారా? ఒకటి 17C మీరు ఏదైతే రాస్తారో ఆ ఫస్ట్ ప్యాకెట్లో ఉన్నవన్నీ కూడా, అంటే ఫస్ట్ ప్యాకెట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి సపరేట్గా రాయాలి. ఉంటుంది, డిక్లరేషన్స్ ఉంటాయి, అలాగే రెండింటికి 17C రాయాలి. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ప్యాకెట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి సపరేట్గా రాయాలి. దెన్ మీ 17A రిజిస్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యు నో. దాంట్లో రిమార్క్స్ కాలంలో ఏం రాయాలి? ఎనీబడి ఈవినింగ్ వెళ్ళేటప్పుడు సోషల్ కౌంటర్లో ఇవ్వాలి. దాని మీద నెక్స్ట్ డే 17A స్క్రూటినీ చేస్తారు. 17A స్క్రూటినీ చేసేటప్పుడు మళ్ళీ దాని ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ మీరు రావాల్సి ఉంటుంది. సో దయచేసి 17A రిమార్క్స్ కాలంలో ఐడి కార్డ్ డీటెయిల్స్ రాయడం, అలాగే అనెక్సర్వెంట్ మీకు ఇచ్చిన అనెక్సర్వెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఎంతమంది ఎపిక్తో వేశారు, ఎంతమంది ఎపిక్ లేకుండా ఓటు వేశారు, ఎంతమంది ఏజ్లో నుంచి ఓటు వేశారు, ఇదంతా కూడా ఉంటుంది. సో దయచేసి అందరూ కూడా ఆ అనెక్సర్ని జాగ్రత్తగా వేయండి. దీస్ ఆర్ 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ మై సైడ్. ఫస్ట్ ప్యాకెట్లో ఉన్నవన్నీ కూడా అసెంబ్లీ పార్లమెంట్ సపరేట్గా రాయాలి. 17A ప్రాపర్గా రాయండి. మూడవది అనెక్సర్ 1 అంటే 17A స్క్రూటినీ ఫామ్ ఒకటి ఉంది, అది జాగ్రత్తగా రాయండి. ఈ మూడు జాగ్రత్తగా చూసుకోండి. సో ఆల్మోస్ట్ మీ అన్ని పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ ఉంటుంది. వెబ్ కాస్టింగ్ అంటే మీరు పోలింగ్ స్టేషన్లో ఏం చేస్తున్నారో కంట్రోల్ రూమ్లో కనబడుతుంది అప్ టు ECA దాకా. మీరు పీఓలుగా జాగ్రత్తగా వెబ్ కాస్టింగ్ చూసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయండి. వెబ్ కాస్టింగ్ ఉంది కాబట్టి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ అంతా మీరే చేస్తారు కాబట్టి జాగ్రత్తగా చేయండి. ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళడం వితౌట్ ఎనీ థింగ్ అండ్ దెన్ క్రౌడ్ మేనేజ్ ఇదంతా కూడా వాచ్ చేస్తూ ఉంటారు. దయచేసి జాగ్రత్తగా పీఓస్ గుర్తుపెట్టుకొని యువర్ బిహేవియర్ ఇన్ ద పోలింగ్ స్టేషన్. సో దట్ షుడ్ బి యాజ్ పర్ గైడ్ లైన్స్. ప్లీజ్ నోట్ దట్. కంప్లీట్గా మీరు కనిపిస్తూ ఉంటారు, వాచ్ ఉంటుంది, వెబ్ కెమెరా ఉంటుంది మీ పోలింగ్ స్టేషన్లో. సో జాగ్రత్తగా ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోండి. ఐ విష్ యూ, సో అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కౌంటర్లు వేసుకోలేదా? రాబోతే నైట్ కాకుండా సార్ ఈవీఎం మాత్రం అసెంబ్లీ వస్తారు, వాళ్ళంతా పోతారు అంతే కదా. మరి కూడా మధ్యలో ఒక చాలా దూరం ఉంది, మనుషులు పెట్టారు.